మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఆశీర్వదించబడినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు. నీ వాక్యమును ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మన ధ్యానాంశం ఏంటంటే, ఆత్మీయులు అన్ని పరిస్థితులలో ఎలా గెలవగలరు? ఆత్మీయులు అన్ని పరిస్థితులలో ఎలా గెలవగలరు? చూడండి, నిర్గమాకాండము 17వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, నిర్గమాకాండము 17వ అధ్యాయం 11వ వచనం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. గెలవటము అనేటువంటిది ఈ మాట ఎక్కువగా గేమ్స్ ఆడేటువంటి వారు, ఆట పోటీలు ఆడేటువంటి వారు వాడేటువంటి మాట ఇది. గెలవాలి, నేను గెలవాలి. సో ఒక పోటీ పెట్టినప్పుడు ప్రతి ఒక్క పోటీ కూడా గెలవడానికి, ఒక రన్నింగ్ రేస్ పెట్టారంటే కనుక రన్నింగ్ రేస్లో నేను గెలవాలి. సో ఒక టీం ఆడినప్పుడు, ఒక క్రికెట్ కానీ కబడ్డీ కానీ ఏదైనా ఆడినప్పుడు గెలవాలి అనేటువంటి పరిస్థితిలో చాలామంది ఆడుతారు. ఎవరు ఓడిపోవాలని ఎవరు ఆడరు. అలాగే దేవుని పిల్లలుగా ఆత్మీయ జీవితంలో మనం కూడా మనకు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని కూడా మనం ఎదుర్కోవాలి. అయితే మనం ఎదురుతున్న ప్రతి పరిస్థితిలో గెలవాలని చూస్తాం. గెలవడం అంటే ఏంటంటే, అదేదో ఇంకొకరిని మనము తక్కువ చేసి లేదా ఇంకొకరిని మనము అణిచివేసి గెలవాలని కాదు. దేని బిడ్డరా, ఇక్కడ ఆత్మీయ జీవితంలో మనకు ప్రతి పరిస్థితుల్లో కూడా మనము అధిగమించాలి, దానిని జయించాలి, దాన్ని గెలవటం అంటారు. మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎవరో అన్ని పరిస్థితులు గెలవగలిగారు. బాధలో, కష్టాల్లో, కన్నీటిలో, వారికి ఎదుర్కొన్నటువంటి ప్రతి వేదనలో వారు ఆ పరిస్థితి నుంచి బయటికి రావటమే అది గెలవటం. సో కాబట్టి కొంతమంది అదే బాధలో, అదే కన్నీరులో, అదే కష్టంలో ములుగుతూ ఉంటారు. అయితే అలాంటి పరిస్థితుల్లో కాకుండా దేవుని పిల్లలు అన్ని పరిస్థితుల్లో నుండి బయటికి రావాలి, అదే గెలవటం. మరి ఏంటి, ఎలా గెలుస్తారు? చూడండి, ఆదికాండము 30వ అధ్యాయం 8వ వచనం మనం చూసినప్పుడు, ఆదికాండం 30వ అధ్యాయం 8వ వచనంలో, అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిని అనుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను. ఇక్కడ రాహేలు ఒక మాట అంటుంది, నేను నా అక్కతో పోరాడి గెలిచానంటే, మరి మనకు తెలుసు యాకోబుకి మరి 2 భార్యలు, మరి లేయా, రాహేల్. అయితే యాకోబు లేయాను మరి ఎక్కువగా ద్వేషించేవాడు, రాహేల్ బాగా ప్రేమించేవాడు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, లేయాకేమో ఎక్కువగా మరి దేవుడు గర్భం తెరిచాడు, కానీ రాహేల్కి అంత త్వరగా గర్భం తెరవబడలేదు. దాదాపు లేయాకి చాలామంది పిల్లలు పుడుతున్నారు, కానీ మరి రాహేలు చాలా బాధపడిపోతుంది. ఏంటి, యాకోబుతో గొడవ పెట్టేసుకుంటుంది. లేయాకేమో చాలామంది పిల్లలు పుడుతున్నారు, ఏమో అసలు సంతానమే కలగట్లేదు. ఏంటి అని అన్నప్పుడు మరి యాకోబు కూడా జవాబిస్తున్నాడు, నేనేమన్నా దేవున్నా, ఏమైనా మరి ఎందుకు నన్ను ఇలాగా ఇది చేస్తున్నావు అన్నప్పుడు రాహేలు చాలా బాధపడిపోతుంది. అంటే నాకు సంతాన ప్రాప్తి లేదేమో, అంటే నా జీవితానికి ఒక ఫలింపు లేదేమో, నేను గర్భమును ధరించలేనేమో, నా జీవితం ఇంతేనేమో, నాతోనే ఆగిపోతుందేమో అని చాలా డిస్కరేజ్ అయిపోతుంది. అయితే రాహేలు కూడా ప్రార్థన చేసేది, ప్రభా నన్ను కూడా కనికరించని, నీ కృప చూపించని అన్నప్పుడు దేవుడు రాహేలుని మీద కృప చూపించి దేవుడు ఆమెకు ఒక మంచి కుమారుని ఇస్తాడు. అందుకే దేవుని కృప విషయమై నేను గెలిచితిని అంటాడు. అంటే ప్రతి పరిస్థితిని కూడా మనం ఎలా గెలవగలుగుతామంటే, దేవుని కృప ద్వారానే ప్రతి పరిస్థితిని మనం గెలవగలుగుతాం. దేని బిడ్డలారా, దేవుని కృప లేకోకుంటే మనము ఏ పరిస్థితిని గెలవలేము. అంటే గెలవటము అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఈ విషయంలో కృపలో గెలవటం అంటే ఏంటంటే, దేవుని కృప ద్వారా గెలవటం అంటే మా అక్క మాత్రమే కాదు, దేవుడు నన్ను కూడా కనికరించాడు. అంటే వారే కాదు దీవించబడ్డం, వారెవరికో కాదు ఫలింపు పొందటం, వారెవరో కాదు దీవించబడ్డం, దేవుని కృప తోడుగా ఉంటే
నేను కూడా జయించగలుగుతాను, నేను కూడా బలపరచబడతాను, నేను కూడా ఫలిస్తాను, నేను కూడా అసాధ్యమైనది కూడా దేవుడు నా జీవితంలో సాధ్యం చేస్తాడు. కాబట్టి అందరికీ దేవుడు తన కృప చూపిస్తాడు. కాబట్టి దేవుని కృపనే మనల్ని పరిస్థితుల నుండి బయటపడటానికి, ఇక నా వల్ల కాదు, ఇది కుదరదు, ఇది అసాధ్యం అనుకున్నది కూడా దేవుని కృప సాధ్యం చేస్తుంది. అదే గెలవటం అంటే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఒకవేళ ఏళ్ళ తరబడి మేము కూడా ప్రార్థన చేస్తున్నామండి, మాకు పలానా ఆశీర్వాదం కొరకు, దీవెన కొరకు, వివాహం కొరకు, సంతానం కొరకు, ఉద్యోగం కొరకు మేము ఆ పరిస్థితి నుంచి బయటపడలేకపోతున్నాము, దీర్ఘకాలపు సమస్యల చేత ఇంట్లో బాధపడుతున్నాం అంటున్నారా? దేవుని బిడ్డలారా, దేవుని కృప ద్వారా ప్రతి పరిస్థితులు మనం జయించగలుగుతాం. కాబట్టి దేవుని కృప కొరకు కనిపెట్టండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి కంట యెహోవా వారిని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. కాబట్టి దేవా, నీ కృప మా మీద దిగిరమ్మండి నాయన, నీ కృప ద్వారా మేము జయించగలుగుతాం ప్రభా. మా సొంత జ్ఞానం కాదు, మా బలము కాదు, మా సామర్థ్యం కాదు యేసయ్యా, మీ కృప ద్వారా మా కుటుంబంలో జరుగుతున్న ప్రతి విధమైనటువంటి అసాధ్యమైన కార్యాలన్నింటినీ కూడా తీసివేసి మీరు సాధ్యపరచండి. లోకం అంటుందేమో, ఇక మీరు ఇంతే, ఇక మీకు పిల్లలకి వివాహం కాదు, ఇక మీకు సంతానం కలగరు, ఇక మీకు ఇంకా మీరు ఆశీర్వదించబడలేరని లోకం చెప్పచ్చు. కానీ దేవుని కృప మనకేం చేస్తుందంటే తోడుగా ఉండి మనల్ని ఏం చేస్తుందంటే కన్నా గెలిచేటట్టుగా చేస్తుంది. అన్ని పరిస్థితులను అందరూ ఎప్పుడు గెలవగలుగుతారంటే కనుక దేని బిడ్డలారా, మరి దేవుని కృప ద్వారా గెలవగలుగుతారు. రెండోదిగా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం చూస్తే, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం మనం చూసినప్పుడు, అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించువారు నన్ను గెలవక త్రొట్టిల్లుదురు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే భక్తుడు ఇర్మియా ఏమంటుందంటే, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏమవుతుందంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నా జీవితంలో ఏం జరుగుతుందంటే, ప్రతి పరిస్థితిని ఎవరొచ్చి నా మీద శత్రువులు నన్ను గెలవాలని, నన్ను బాధ పెట్టాలని, నన్ను హింసించాలని, నన్ను ఇంకా తృణీకరించాలని, నన్ను కిందికి లాగాలని చాలామంది చూస్తున్నారు. అయితే దేవుని యొక్క తోడు నాకు తోడుగా ఉంది కాబట్టి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎవరు నన్ను గెలవలేకపోతున్నారు. అయితే దేవుని పిల్లలు అన్ని పరిస్థితులు ఎప్పుడు గెలవగలుగుతారంటే దేవుని యొక్క తోడు. దేవుని యొక్క తోడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సహాయం లేకుంటే మనం ఏం చేయలేం. దేవుని యొక్క తోడు మన జీవితంలో ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఎలాగా ఆయనకు ఒక పేరు ఉంది, ఇమ్మానుయేలు అని పేరు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అన్నమాట. దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితంలో దేనైనా జయించగలుగుతాం. తర్వాత మనకు వ్యతిరేకంగా రూపించబడిన దుష్టుని కార్యాలన్నీ కూడా మనం ఎప్పుడు జయించగలుగుతాం తెలుసా? మనకు ఎప్పుడంటే దేవుని తోడు. అందుకే ప్రతిరోజు ప్రభా, నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి, నీ కృప నాకు తోడుగా ఉండాలి యేసయ్యా, మీరు నాకు తోడుగా ఉండండి యేసయ్యా. ఎందుకంటే ఒక దినం మొదలుకొని ఒక దినమంతా ముగించేసరికి, లేకుంటే ఒక దినం మొదలుకొని ఆ నెలంతా ముగించాలంటే, ఆ సంవత్సరం అంతా ముగించాలంటే మన సొంత ఆలోచనతో మనం వెళ్తే గన దేని జయించలేం. పరిస్థితులు తలకిందులుగా మార్చబడచ్చు. ఒకవేళ మనం అనుకునేది ఒకటైతే జరిగేది ఒకటి కావచ్చు. మనం ఏం చేయాలంటే, దేవా నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి. 124వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, యెహోవా మనకు తోడయుండని ఎడల, దేవుడు మనకు తోడయుండని ఎడల మనుష్యులంట ప్రాణముతోనే మింగివేస్తారు. దేవుడు మనకు తోడుగా లేడనుకోండి దేవుని బిడ్డలారా, మనుష్యులు మనం ప్రాణంతో మింగేస్తారు. కాబట్టి దేవుని యొక్క తోడు ద్వారానే ప్రతి పరిస్థితిని మనం గెలవగలుగుతాం. మొట్టమొదటిగా దేవుని కృప ద్వారా ప్రతి పరిస్థితిని గెలవగలుగుతాం. రెండవదిగా దేవుని తోడు ద్వారా దేవుడు మనకు ప్రతి పరిస్థితిని గెలవగలుగుతాం. మరి దేవుని కృప ఎవరికి ఉంటుందంటే, దీనుల మీద దేవుడు తన కృప చూపిస్తాడు. దీనుల మీద. దావీదంట శాశ్వతమైన కృపను పొందుకున్నాడు. మరి దేవుడు దావీదుని ఎక్కువ కృప చూపించాడు. మరి సౌలు ఏంటంటే కన్నా కృపను పోగొట్టుకున్నాడు. ఈరోజు గర్విష్ఠులు దేవుని కృపను నిలవలేరు. అందుకే సౌలు ఎక్కడికి పోయినా ఓడిపోయేవాడు. ఎన్ని ప్రయత్నాలు చేశాడు తెలుసా? దావీదుని చంపాలని దావీదు మీద ఎన్నిసార్లు ఈట విసిరేశాడు, కానీ అతను ఫలించలేకపోయాడు. ఎందుకంటే అతడు దేవుని కృపను పోగొట్టుకున్నాడు. కానీ దేవుని కృపను పొందిన దావీదు మాత్రం మరి ఎన్నిసార్లు సౌలు తన ఆర్మీతో, ఒక్కడు కాదు, ఇజ్రాయిల్ యొక్క ఆర్మీతో, ఇజ్రాయిల్ యొక్క సైనికులతో
దావీదును కొండకు గుహకు వెళ్ళి వెతికి చంపి వెతికి ఆ తర్వాత దావీదుకి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వారిని కూడా చంపేసి, ఎందుకు మీరు అతనికి హెల్ప్ చేస్తున్నారని అందరినీ చంపేస్తున్నాడు. కానీ అయితే దావీదుని మాత్రం పట్టుకోలేకపోయాడు. ఎందుకంటే దేవుని కృప మనకు తోడుగా ఉంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే. ఎందుకంటే చూడండి, మరి బాగా గమనించినట్లయితే 1 సమూయేలు 18వ అధ్యాయంలో దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండెను. అంటే దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటున్నాడు? సుబుద్ధి కలిగి ప్రవర్తించిన వారికి. కృప కలిగిన వారికి దేవుడు గెలవగలుగుతారంటే దీనుల మీద దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవుడు తోడుగా ఉంటే పరిస్థితులని గెలవగలుగుతామంటే ఎవరికి తోడుగా ఉంటాడు? సుబుద్ధి కలిగినటువంటి వారికి. ఇంకా యేసు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏమంటాడంటే, నేను నా తండ్రికి ఇష్టమైన పనులు చేస్తున్నాను కాబట్టి నా తండ్రి నాకు ఎప్పుడు తోడుగా ఉన్నాడు, నన్ను ఎప్పుడు నా తండ్రి విడిచిపెట్టాడు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దేవుడు పనులు దేవుడికి ఎప్పుడు ఇష్టమైన పనులు చేస్తామో, దేవునికి ఇష్టకరంగా ఎంతమంది అయితే మనం జీవిస్తామో అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటే అన్ని పరిస్థితులను మనం గెలవగలుగుతాం. సో మూడోదిగా మనం చూసినట్లయితే దేని బిడ్డలారా, ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనాన్ని చూస్తే ఎవరు గెలవగలుగుతారు? అన్ని పరిస్థితులలో ఎవరు గెలిచి నిలబడగలుగుతారంటే చూడండి, ఆదికాండం 32:28లో అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అంటే ఇక మీదట అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ యాకోబు ఏం చేస్తాడంటే మరి దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచాడు. ఎలా పోరాడాడు? కత్తితో కాదు, ఖడ్గములతో కాదు, లేకుంటే ఆయుధములు ధరించి కాదు. దేవుని బిడ్డలారా, మోకాళ్ళతో మోకరించి ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూసినట్లయితే యాకోబు అన్న ఏశావు దాదాపు 20 ఏళ్ళ పగ పెట్టుకున్నాడు. 20 ఏళ్ళ పగ పెట్టుకొని ఏం చేశాడు తెలుసా? నా తమ్ముడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు, చాలా కాలం కిందట నాకు రావాల్సిన ఆశీర్వాదాన్ని అబద్ధలాడి మోసం చేసి నా తండ్రి దగ్గర సంపాదించుకొని వెళ్ళాడు. 20 ఏళ్ళ తర్వాత తిరిగి వస్తున్నాడు. ఇక నేను నా తమ్ముని నేను ఊరికే వదలను, నన్ను చంపేసేయాలనేటువంటి బాగా కోపముతో పగతో వచ్చిన కోపం అనమాట. ఆయన ఏం చేశాడు తెలుసా? దాదాపు 400 మంది యోధులను వేసుకొని అక్కడ రెడీగా ఉన్నాడు యాకోబును చంపాలని. అయితే యాకోబు అక్కడ రాత్రి మరి దేవుని పాదాల దగ్గర కూర్చుని మొత్తం తమ భార్యలు, దాసీలను, పిల్లలను, మందలన్నింటినీ పంపేశాడు. రాత్రి ఒక్కడు ఒంటరిగా కూర్చొని దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. దేని బిడ్డారా, కొన్నిసార్లు మనకు వచ్చే పరిస్థితులు ఎలాగ ఉంటాయంటే, ప్రాణం మీదకి వచ్చే పరిస్థితులు, మన కుటుంబాల మీదకి, మన పిల్లల మీదకి, మన భర్త, భార్య, పిల్లలకి ఒక్కోసారి ప్రాణం మీదకి వచ్చే సమస్యలు రావచ్చు. అప్పుడు ఆ పరిస్థితిని ఎలా గెలవాలి? ఈరోజు చాలామంది చింతిస్తున్నారు, అయ్యో మాకు కోర్టు సమస్యలు ఉన్నాయండి, మాకు ఆస్తి సమస్యలు ఉన్నాయండి, అన్నదమ్ముల సమస్యలు ఉన్నాయండి, ఇంకా భార్య భర్తల మధ్యలో సమస్యలు అండి, దీర్ఘకాలపు సమస్యలు అండి, చెప్పుకోలేని సమస్యలు అండి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, పిల్లల విషయంలో మాకు చాలా దిగులుగా ఉందండి అని ఎంతోమంది ఎంతో వేదనతో చాలామంది కూడా ఒక యాకోబు ఆ రోజు రాత్రంతా ఎంతో వేదనతో, ప్రభా రేపు నా ప్రాణాలు పోతాయి ప్రభా, రేపు మీరు కాపాడండి, మీరు ఆశీర్వదించుకుంటే నన్ను ఎవరు ఆశీర్వదిస్తారు, మీరు ఆశీర్వదించుకుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళను ప్రభా అని పట్టు వదలని ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఈరోజు చాలామంది అలాంటి పరిస్థితుల్లో వెళుతున్న వారు చాలామంది ఉండొచ్చు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు ఎవరైనా దేని బిడ్డరా వేదనలో, రోదనలో, అయ్యో రేపు నాకు నా పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉందనుకుంటున్నారా? ఈ పరిస్థితిని ఎలా గెలవాలనుకుంటున్నారా? ఒకటే మోకరించండి, దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయండి. మీరు 2 చేతులు పైకెత్తి దేవుని దగ్గర, యేసయ్యా మీరు కాకుంటే నన్ను ఎవరు కనికరిస్తారు? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశము కలగజేసిన యెహోవా వలననే నాకు సహాయం కలుగుతున్నది ప్రభా, మీరే నాకు సహాయం చేయాలి ప్రభా. నాయనా సర్వోన్నతమైన దేవా, మీరు తప్ప నాకు వేరే దేవుడు లేరు నాయనా, మీరు నాకు సహాయం చేయండి. చూడండి, ఆశీర్వాదం కావాలనుకున్న వారంట యెషయా గ్రంథంలో ఉంది, ఎవరైతే భూమి మీద ఆశీర్వదించబడాలనుకున్నారో నమ్మదగిన దేవుడు ఆశీర్వదించాలని కోరుకోవాలంట. మనకు నమ్మదగిన దేవుడు ఉన్నాడు. ఏ మనిషి నమ్మదగిన వాడు కాదు, దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారు ప్రార్థన ద్వారా ప్రతి పరిస్థితిని జయించగలుగుతాం. రోజు ఎంతసేపు ప్రార్థన చేసుకుంటున్నారు? ఉదయకాలపు ప్రార్థన మనకు చాలా అవసరం. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి.
ప్రార్థన చేయటం ద్వారా ప్రతి పరిస్థితి మార్చబడతాయి. ప్రార్థించేవారే ప్రతిఫలములు ఆశించగలుగుతారు. ప్రార్థించేవారే ఫలించెదరు. ప్రార్థించేవారే అభివృద్ధిలోకి వచ్చేదారు. ప్రార్థించేవారే చిగురించెదరు. దేని బిడ్డారా, ఈరోజు ప్రార్థించే కుటుంబాలకు నెమ్మది, ప్రార్థించే కుటుంబాలకు ఒక కంచె ఉంటుంది. యోబు తన పిల్లల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. ఆ ఇంటికి కంచె ఉండేది. యోబుకు కలిగిన వాటన్నిటికీ దేవుడు కంచె వేశాడు. ఎందుకంటే యోబు భయభక్తులు కలిగి ప్రార్థన చేసేవాడు. ఈరోజు ప్రార్థించే కుటుంబానికి ఒక కంచె ఉంటుంది. ప్రతి పరిస్థితిలో గెలవాలంటే ప్రార్థన మనకు చాలా అవసరం. దేవుళ్ళరా, 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 12వ వచనంలో అక్కడ ఒక రాజు, యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, మా మీదకి వచ్చిన ఈ సైన్యం ఎదిరించుటకు మాకు శక్తి చాలదు ప్రభా, మాకు బలము చాలదు నాయనా. ఎందుకంటే మా మీదకి వచ్చిన సైనికులు, మా దగ్గర సైనికులు ఉన్నారు, మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, కానీ మాకు మించిన బలగము, మాకు మించిన సైనిక బలము, ఆయుధముల బలము, మాకు మించిన బలం ఉంది, మేము జయించలేం ప్రభా. ఈరోజు మన శక్తికి మించిన సమస్యలు, మన ఆలోచనకు మించిన సమస్యలు, మన వయస్సుకు మించిన సమస్యలు, మన ఆదాయమునకు మించిన అప్పుల బాధలు, ఈరోజు శక్తికి మించిన సమస్యలు ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? మా దేవా, నీవే మాకు తీర్పు తీర్చు, నీవే మాకు దిక్కు నాయనా ప్రభా, నీవు తప్ప వేరే దిక్కు లేదని యెహోషాపాతు రాజు ప్రార్థన చేసినట్టుగా మనందరం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా ప్రతి పరిస్థితిని మనం గెలవగలుగుతాం. అయితే యెహోషాపాతు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, మీరు భయపడకుడి, యుద్ధం మీది కాదు, యుద్ధం యెహోవాదే అన్నాడు. దేవుడు యుద్ధం యెహోవాదే అన్నాడు. ఆ తర్వాత యెహోషాపాతు దేవుడు యుద్ధం చేస్తాడని చెప్పేసి యుద్ధ స్థలానికి ఏం చేస్తాడు తెలుసా? ఒక మంచి స్తుతి గానములు పాడేటువంటి ఒక క్వారిటీని ముందర పెట్టేశాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? తాను యుద్ధ స్థలానికి వెళ్ళే వరకు కూడా ఆయన ఏం చేస్తాడంటే స్తుతించుటకు, పాడుటకు, స్తుతించుటకు మొదలు పెట్టాడం అంటే స్తుతిస్తున్నాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునుగా కానీ స్తుతిస్తున్నాడు. అలాగ పాడుకుంటూ వెళ్ళారు. దేవుడు యుద్ధం స్టార్ట్ చేశాడు. దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళేసరికి ఆ యొక్క అధికమైన సైనికులు అనేటువంటి వారు, అధికమైనటువంటి బలం కలిగిన వారు, వారి మధ్యలో దేవుడు మాటుగానులను పెట్టి వారే పొడుచుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు యుద్ధం చేస్తే మనం ఇంటర్ఫియర్ అవసరం లేదు, దేవుడే అన్ని కార్యం సఫలం చేస్తాడు. అయితే దీనికి అవసరమైనది ఏంటంటే ప్రార్థన. ప్రార్థించుకోకుండా దేవుడు చొరవ తీసుకోలేడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. దేని బిడ్డలారా, అడిగితే దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు అడిగిన ప్రతి వాడికి మేలు చేస్తాడు. అయితే తన అడుగువారు ఏం అడుగుతున్నారంటే, దేవుడిని అడుగువారంట వారు ఏం చేస్తున్నారో తెలుసా? వారు అడిగినవి పొందుకోవాలని నమ్మాలి. సో కాబట్టి ప్రార్థన ద్వారా ఈరోజు యాకోబు ఏం చేశాడు తెలుసా? గెలిచాడు, ప్రార్థన చేశాడు. పొద్దున్న కల్లా ఏమైపోయిందంటే, మరి ఏశావు రాత్రంతా పగబెట్టుకున్నవాడు, రాత్రంతా ఇంకా ఎప్పుడెప్పుడు వస్తాడా నా తమ్ముడు, నేను చంపేసేయాలని పగబెట్టుకున్నవాడు, పొద్దున్నే అన్నను చూసి అన్న తమ్ములు ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడి ఒకరికొకరు కౌలించుకొని మెడ పట్టుకొని ఒకరికొకరు బాగా గట్టిగా ఏడ్చేశారు. అంటే క్షమించేశారు. దేవుడు అద్భుతం చేశాడు. పొద్దున్న కల్లా ఏశావు హృదయాన్ని మార్చాడు, యాకోబు హృదయాన్ని మార్చాడు. యాకోబు కూడా ఇక్కడి నుంచి ఏమన్నా తెలుసు? నువ్వు యాకోబు కాదు, నీవు ఇశ్రాయేలులవే. ఈరోజు దేవుని బిడ్డారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు, ఈరోజు మన ప్రతి పరిస్థితి, కుటుంబ పరిస్థితి గెలవాలంటే ప్రార్థన ద్వారా ప్రతి విషయం గెలవగలుగుతాం. నీ కుటుంబంలో ప్రార్థన చేయండి. సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు ఉపవాసాన్ని ప్రార్థన చేయండి. వాక్యమును ఆధారం చేసుకొని ప్రార్థన చేయండి. కన్నీటి ప్రార్థన చేయండి. ఎవరో చేస్తారని కాదు. చాలామంది ఈ టీవీలో కనపడే వాళ్ళందరికీ కూడా ఫోన్ నెంబర్ తీసుకొని మా గురించి ప్రార్థన చేయండి అంటుంటారు. మంచిదే, వాళ్ళు ఒకవేళ మీరు అడిగినప్పుడు ఆ టైంలో చేస్తారేమో, కానీ మీ సమస్య గురించి మీరు చేసినంతగా ఎవరు చేసుకోలేరు. కాబట్టి మీరు ప్రార్థన చేసుకోండి. మీ సమస్య మీరే ప్రార్థన చేసుకోండి. ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు. ప్రార్థన ద్వారా గెలవగలుగుతాం. దేని బిడ్డలారా, చూడండి, మనం చూసినప్పుడు ఆత్మీయ జీవితంలో ఎవరు గెలవగలుగుతారు? అన్ని పరిస్థితుల్లో గెలవాలంటే కీర్తనలు 13వ అధ్యాయం 4వ వచనం చూస్తే, నేను మరణ నిద్రను నొందకుండాను వాని గెలిచితినని నా శత్రువులు చెప్పకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలుగునిమ్ము. అంటే నా శత్రువులు వచ్చి ఏమంటున్నారంటే, వాళ్ళు వచ్చి నన్ను, నా శత్రువులు వచ్చి నేను వీడిని గెలిచేసాము అని చెప్పకుండానట్లు దావీదు భక్తుడు అంటున్నాడు. ఏమంటాడు? ప్రభువా, నా శత్రువులు వచ్చి నన్ను ఏం చేశారంటే, మేము దావీదుని ఎప్పుడూ గెలిచేసాం,
దావీదు ఎంత మా ముందర అనేటువంటి మాటలు వాడుకోకూడదు ప్రభా. వారు వచ్చి గెలిచేంత వరకు నేను అలా కాకుండా నా కన్నులకు వెలుగు నిమ్ము. అంటే ఏంటి తెలుసా, ఎవరు అన్ని పరిస్థితులు గెలవగలుగుతారంటే మెలకువ కలిగిన వారు, మెలకువ జీవితం కలిగిన వారు. సోమరులు మీదికి వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకున్న వాళ్ళు కాదు, ముందే మెలకువ తత్వం కలిగిన వారు. విరోధి అయినటువంటి సాతానుగాడు ఎవరిని మృంగుదామా అని వాడు చూస్తున్నప్పుడు మనము ఎప్పుడైతే మెలకువ కలిగి ప్రార్థన చేస్తామో, మెలకువ కలిగి మన దివిటీలను కాపాడుకుంటామో, మెలకువ కలిగి నూనెను ముందే సిద్ధం చేసుకుంటామో, మెలకువ కలిగి మన యొక్క తలాంతులను కాపాడుకుంటామో, మనకిచ్చినటువంటి బాధ్యతను కాపాడుకుంటామో, మనకిచ్చిన కుటుంబాన్ని కాపాడుకుంటామో, మనకిచ్చిన అభిషేకాన్ని కాపాడుకుంటామో, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను కాపాడుకుంటామో, దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి విధమైన ఈవులను కాపాడుకుంటారో, మెలకువ కలిగిన వారు కాపాడుకుంటారు. మెలకువ కలిగిన వారు శ్రద్ధగా ఉంటారు. ఎవరైతే మెలకువగా అన్ని పరిస్థితులలో విరోధికి అవకాశం ఇవ్వకుండా తమ సాక్ష్యాన్ని, తమ ప్రవర్తనను కాపాడుకుంటారో వారు అన్ని పరిస్థితుల్లో గెలవగలుగుతారు. ఈరోజు ఎవరు ఓడిపోతారు, ఎవరు పరిస్థితులను జయించలేకపోతుంటారంటే కనుక ఆత్మీయ జీవితంలో మత్తులైన వారు. తర్వాత చూసుకుందాంలేని తమ ప్రవర్తనను తమ ప్రవర్తన నిర్లక్ష్య పెట్టుకునేటువంటి వారు. తర్వాత నిద్రమత్తు, సోమరమత్తు, శరీరమత్తు, డబ్బు మత్తులో పడిపోయి చాలామంది మెలకువ తత్వాన్ని పోగొట్టుకుంటున్నారు, గెలవలేకపోతున్నారు. కొంతమందికి ఒక చిన్న డబ్బులు కనుక వారికి చూపిస్తే ఆకర్షించబడిపోతున్నారు. అబద్ధాలు ఆడమంటే అబద్ధాలు ఆడుతున్నారు, తర్వాత మోసం చేయమంటే మోసం చేస్తున్నారు, ఎన్నైనా మార్చేస్తున్నారు. దేవుని పిల్లలను చెప్పబడుతున్న వారు చిన్న కమిషన్స్కు ఏదైనా అలవాటు పడిపోయి ఏం చేస్తున్నారు తెలుసా, న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నారు. దేవుళ్ళరా మెలకువగా లేరు, నిద్రలో ఉన్నారు, డబ్బు మత్తులో ఉన్నారు. కాబట్టి ఈరోజు చాలామంది మత్తులో పడిపోయి చాలామంది అబద్ధాలు ఆడుతున్నారు, అబద్ధ బోధలు చేస్తున్నారు, బిలాంలాగా అబద్ధ బోధలు చేస్తున్నారు చాలామంది. ఆత్మీయ జీవితంలో అలా గెలవాలంటే మనము మెలకువగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దివిటీలను చక్కబెట్టుకోవాలి, మన పరిస్థితులను చక్కబెట్టుకోవాలి, మన జీవితాలను చక్కబెట్టుకోవాలి. ఈరోజు మెలకువ లేకోకుంటే శత్రువు వచ్చి చెప్తాడు, నేను వాళ్ళు గెలిచేశాను అంటాడు. ఈరోజు మనల్ని సాతాను వచ్చి మనం గెలిచాము అని వాడొచ్చి మనల్ని బట్టి ఆనందించుకోకుండా మనమే మెలకువ కలిగి జీవించాలి. మెలకువ కలిగిన వారు అన్ని పరిస్థితులను గెలవగలుగుతారు. చూడండి, దేవుడి కృప ద్వారా మన పరిస్థితులను గెలవగలుగుతాం. దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రతి పరిస్థితిని గెలవగలుగుతాం. పట్టు వదలని ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనం అన్ని పరిస్థితులను గెలవగలుగుతాం. దేని బిడ్డారా, మరి చురుకుగా ఉండటం ద్వారా, మెలకుగా ఉండటం ద్వారా మనం ప్రతి పరిస్థితి మనం గెలవగలుగుతాం. దేని బిడ్డారా, చూడండి, నిర్గమాకాండం 17వ అధ్యాయం 11 వచనంలో మనం చూసుకున్నాము. మోషే చేతుల పైకి ఎత్తినప్పుడు మరి అమాలేకీయుల మీదకి గెలుపు వచ్చేసింది. మోషే చేతులు కిందికి దించినప్పుడు ఏమవుతుందంటే అమాలేకీయులు గెలుస్తున్నారు. అక్కడ మనం చూసినట్లయితే మోషే చేతులు ఎందుకు బరువు ఎక్కుతున్నాయంటే మోషే చేతులు పైకి ఎత్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దైవజనుడు దీవిస్తున్నాడు. ప్రభా, మరి యుద్ధం జరుగుతుంది, నీ ప్రజలకు విజయం రావాలి ప్రభా, నీ ప్రజలు జయం పొందుకోవాలి, నీ ప్రజలు వారు ఆ అమాలేకుల చేతిలో నుంచి విడుదల పొందాలని ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈయన కూడా మనిషే కాబట్టి చేతులు ఎంతసేపు పైకి ఎత్తుకొని పెట్టుకుంటాడు. అయితే ఇతని చేతులు బరువు ఎక్కేసరికి కిందికి దించుతున్నాడు. చేతులు పైకి ఉన్నంత వరకు అందరు గెలుస్తున్నారు, కానీ చేతులు కిందికి దించేసరికి ఏమవుతుందంటే ఓడిపోతున్నారు. అయితే ఈ యెహోషువ ఏం చేస్తున్నాడు, కింద కత్తి తీసుకొని ఖడ్గంతో బాగా మొత్తం యుద్ధం చేస్తున్నాడు. కానీ అసలు యెహోషువ చేతిలో ఖడ్గంలో ఏమీ లేదు, మోషే చేతిలోనే అంత ఉందని చెప్పి గ్రహించుకొని అతను ఓడిపోతున్నప్పుడల్లా ఏమనుకున్నాడంటే మన చేతిలో కాదు, మోషే చేతిలో ఉంది. అంటే దేని బిడ్డలారా, దైవజనులు చేయి దీవెన, దైవజనుల ప్రార్థనలు, దైవజనుల యొక్క దీవెనలు, దైవజనుల యొక్క ఆధ్వర్యంలో మీరు ఎంతవరకు అయితే ఉండి వారు చేతులెత్తి మీ ప్రార్థించేంత వరకు కూడా, ఎందుకంటే దైవజనులు దీవిస్తే దేవుడు దీవిస్తాడు. దేవుడు చెప్పాడు సంఖ్యాకాండంలో, మీరు 6వ అధ్యాయం మీరు చూసినట్లయితే 24, 25 అంతా చూస్తే గన, మోషే అహరోనులారా ముందు ఈ ప్రజలు మీరు దీవించండి తర్వాత నేను దీవిస్తాను అన్నాడు. ఈరోజు చాలామంది దైవజనులు కేర్ చేయరు, దైవజనులు విమర్శిస్తున్నారు, దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, దేవుని అభిషక్తులని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చాలా శాపాలు తెచ్చుకుంటున్నారు. దేని బిడ్డారా, కొనుక్కొని శాపాన్ని కొనుక్కుంటున్నారు.
ఈరోజు దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడి దైవజనులను దూషిస్తా వాళ్ళని చిత్రహింసలు పెడతా గాయపరుస్తా వాళ్ళని ఏంటంటే కనుక అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అది ఎక్కడ చూపిస్తుంది ప్రభావం? వారి కుటుంబంలో చూపిస్తుంది. వారి కుటుంబంలో ఆర్థికంగా గెలవలేకపోతున్నారు, ఆరోగ్యపరంగా గెలవలేకపోతున్నారు, వారి పిల్లల జీవితంలో గెలవలేకపోతున్నారు. అన్ని సమస్యలు వారికి ఏంటంటే కనుక ప్రతికూలంగా కనబడుతున్నాయి. ఎక్కడ కనబడుతుందంటే వాళ్ళు మళ్ళీ ప్రార్థన చేస్తారు, కన్నీరు గారుస్తారు, ఉపవాసాలు ఉంటారు, చర్చికి వస్తారు, కానీ దైవజనుల మీద బురద జల్లుతుంటారు. ఇలాగా ప్రతి పరిస్థితిలో దైవజనుల మీద బురద జల్లేటువంటి వారు ఎలా గెలుస్తారు, కుటుంబంలో ఎలా గెలుస్తారు వారు? ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. దైవజనులు చూడండి, దావీదు ఏంటంటే సౌలు చేతికి దొరికాడు, కానీ ఎందుకు విడిచిపెట్టాడంటే ఆయన అన్నాడు, అరే సౌలు కాదురా, సౌలు మీద ఉన్న అభిషేకానికి మనం గౌరవం ఇవ్వాలి. అభిషేక్తునికి వ్యతిరేకంగా మనం ఏదైనా మాట్లాడి ఏదైనా చేసి ఎలా తప్పించుకుంటాం మనం? అంటే ఇప్పుడు దావీదు కృప పొందే కారణం ఏంటి తెలుసా? తన ఎదుటన్న సౌలు దుర్మార్గుడు, తెలుసు సౌలు ఎంత క్రూరుడో, చంపడానికి వస్తున్నాడు, అయినా అతని మీద అభిషేకానికి గౌరవం ఇచ్చాడు. ఈరోజు మీకు కనబడుతున్నటువంటి సేవకులలో చాలా లోపాలు కనపడవచ్చు, వారిలో చాలా తప్పులు కనపడవచ్చు, కానీ వారి మీద అభిషేకానికి మీరు గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు వారిని అభిషేకించాడు, వారిని వాడుకుంటున్నాడు. వాళ్ళకి దేవుడే తీర్పు తీరుస్తాడు. దేవుడు సేవకులకు ఒకరోజు తీర్పు తీరుస్తాడు. దేవుడు వారికి ఒకరోజు వాళ్ళకి ఒక సమయంలో బుద్ధి చెప్తాడు. అంత మాత్రాన మీరే ముందుగానే వెళ్ళి దేవుని పని కూడా మీరే చేస్తే, దేవుడు చేయాల్సిన తీర్పు, దేవుడు చేయాల్సిన ఆ యొక్క లెక్కను మనమే చూస్తే మనమే ఏమవుతుందని తెలుసా? అనవసరంగా దేవుని ఉగ్రతకు పాలవుతున్నాం. కాబట్టి ఎవరు గెలుస్తారు? దైవజనుడు దీవిస్తే. ఎవరిని దైవజనుడు దీవిస్తాడు? విమర్శించే వాళ్ళని దీవించాడు, పైకి దీవిస్తున్నట్టు కనపడతాడు, కానీ ప్రభావ వాళ్ళు లోపల నాకు చాలా బాధ పెడుతున్నారని ఎప్పుడు బాధపడుతున్నారో అప్పుడు ఆటోమేటిక్గా మనకు దీవెనలు దూరం అయిపోతాయి. ఎబ్రీ 13:17 మీరు చూస్తే, మీ పైన నాయకులు మీరు లెక్క చెప్పవలసిన వారు ఉన్నారు కాబట్టి వారు దుఃఖముతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనం అన్నారు. దైవజనులు దుఃఖముతో పని చేస్తే మనం వాళ్ళు గాయపెట్టి వాళ్ళని అనవసరమైన మాటలు మాట్లాడి వారు దుఃఖముతో వారు పైకి చెప్పరు ఒక్కొక్కసారి, కానీ వారు ఆ లోపల ఆ దుఃఖము దేవుడు చూస్తుంటాడు. వారు దుఃఖపడితే విశ్వాసులకు, సంఘానికి అది నిష్ప్రయోజనము. కాబట్టి దైవజనులు చేతులు బరువు ఎక్కకోకుండా వాళ్ళని ఆదుకుంటూ వాళ్ళు మోషే యెహోషువ ఏం చేశారు తెలుసా? అరే దైవజనుడు చెయ్యి బరువు ఎక్కుతుంది, వెళ్ళి ఆయన చెయ్యిని ఆదుకోండి అని చెప్పేసి హూరు అహరోనులు వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? ఇద్దరు మోషే చేతులను ఆదుకుంటారు. ఒక చేయిన ఒక భుజం మీద ఒకరు ఒక భుజం ఇస్తారు, ఒక చేతులు ఇంకొక భుజం ఇస్తారు. అప్పుడు 2 చేతులు ఇలా పెట్టినప్పుడు అక్కడ మోషే వాళ్ళందరినీ చేతులు ఎత్తినప్పుడు అమాలేకుల మీద జయం వచ్చింది. ఏమిట్లా ఈరోజు దైవజనుడు చేయి బరువు ఎక్కుతుంటుంది. ఒక్కొక్కసారి సంఘ కార్యక్రమాలలో వారు పాలు పొందే సమయంలో కానీ వారి పరిచర్యలో కానీ టైర్డ్ అయిపోతుంటారు. ఒక్కోసారి ఆదుకుండేవారు రావాలి. ఏ కుటుంబం అయితే ఆదుకుంటుందో మీరు బాగా గమనించండి. హూరు యూదా గోత్రానికి సంబంధించిన వాడు, అహరోను లేవి గోత్రానికి సంబంధించిన వాడు. 12 గోత్రాలలో దేవుడి 2 గోత్రాలను గొప్పగా దీవించాడు. యూదా గోత్రంలో నుంచే యూదా గోత్రపు సింహం అని యేసయ్య వచ్చాడు. లేవి గోత్రాన్ని తన సేవకై ప్రతిష్ఠించుకొని యాజకత్వానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఎప్పుడంటే సేవకులకి జస్ట్ భుజం ఇచ్చినందుకే. అందుకే దేవుని వాక్యంలో ఉంది, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ సంఘ కాపరి, మీ దైవజనుడు, మీ ఆత్మలకు లెక్క అప్పచెప్పాల్సిన దైవజనుడు ఎవరైతే ఉన్నారో వారిని ఆదుకోనండి, వాళ్ళకి సహకరించండి. వారికి మీ విలువైన వస్తువులు, మీ విలువైన కానుకలు, మీ దశంభాగాలు, మీ ప్రతిష్టార్పణలు వారికి ఇవ్వండి, వారిని ఆదుకోండి. టీవీలో చెప్పే వాళ్ళకి కాదు. దేని బిడ్డారా బాగా గమనించండి, ఇట్లా టీవీలలో కనబడే వాళ్ళందరికీ కూడా కాదు చేయాల్సింది, మీ సొంత కాపరి, మీ ఆత్మీయ తండ్రికి మీరు ఆదుకోనండి. వారు మీ చేతులెత్తి ఎప్పుడైతే ప్రార్థిస్తారో, వారు ఎప్పుడైతే కనుక మీరు దీవిస్తారో మీ కుటుంబములు దీవించబడతాయి. ఎందుకంటే మీ పేరు ఇప్పుడు చూడండి, ఈ కార్యక్రమాన్ని ఎంతమంది వీక్షిస్తున్నారో నాకైతే అందరి పేర్లు తెలియవు. మరి దేని బిడ్డారా మీ పేర్లు నాకు తెలియదు, మీ కుటుంబాలు ఎవరు ఏ పరిస్థితుల్లో తెలియదు, కానీ నా సంఘస్థుల యొక్క పేర్లు, వారి యొక్క కుటుంబాలు, వారి పరిస్థితి నాకు తెలుసు కాబట్టి నేను వారి గురించి ప్రార్థన చేస్తాను. మీ సంఘ కాపరి మీ గురించి ప్రార్థన చేస్తాడు. పెద్ద పెద్ద సేవకులండి, పెద్ద పెద్ద టీవీలలో అన్ని ఛానల్లో కనపడుతున్నారండి, వాళ్ళకి నేను పంపిస్తే ఎంత బాగుంటుందో అనుకోమాకండి.
దేవుని బిడ్డలారా, మీ సొంత కాపరికి, మీ సొంత సంఘ కాపరికి మిమ్మల్ని, మీ గురించి, మీ ఆత్మల కొరకు కనిపెట్టి ప్రార్థన చేసే ఆ యొక్క కాపరికి, మీ మేలు కోరే కాపరికి సపోర్ట్ చేయండి, వాళ్ళని ఆదుకోనండి. ఇప్పుడు నేను చెప్పానని చెప్పేసి నాకు ఇది చేయాలని కాదు, మీ సంఘ కాపరికి సపోర్ట్ చేయండి. దేవుని బిడ్డలారా, మీరు అది, ఎందుకంటే సంఘము ఈ విషయంలో ఒక్కోసారి క్రమం తప్పిపోతుంది. ఎవరికి పడితే వాళ్ళకి మనము చేయటం ద్వారా ఏమవుతుందంటే కనుక అది సంఘ క్రమం పాడైపోతుంది. సో అసలైనటువంటి సేవకులు మరి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఈరోజు చాలామంది కుటుంబాలలో ఎందుకు గెలవలేకపోతున్నారంటే దైవజనుల యొక్క దీవెనలు సరిగ్గా లేక. జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా. సో మనం అన్ని పరిస్థితులు గెలవాలంటే దైవజనులు ప్రార్థించాలి. నీ గురించి ప్రార్థించేటువంటి, నీ పేరు పెట్టి నీ కుటుంబం గురించి దీవించేటువంటి దీవెనలు ఒక కాపరిగా దేవుడు ఏ కాపరినైతే మీకు నియమించాడో ఆ కాపరికి నమ్మకంగా ఉండండి. వారిని మీరు ప్రోత్సహించండి, వారి మాటలు వినండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఇలాంటి వారు గెలవగలుగుతారు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:12 మీరు చూసినట్లయితే కనుక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:12 ఇదివరకే నేను గెలిచితనైనను, ఇదివరకే సంపూర్ణ శుద్ధి పొందితనని అనుకోవట్లేదు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఎవరు గెలవగలుగుతారంటే గురి కలిగిన వారు గెలవగలుగుతారు. ఒక దర్శనం కలిగిన వారు, ఒక దర్శనం, ఒక భారం కలిగిన వారు గెలవగలుగుతారు. పౌలు గారికి నేను క్రీస్తు కొరకు అనేక ఆత్మలు సంపాదించాలి. ఈరోజు మనం కూడా సువార్త భారం కలిగి, ఆత్మలు సంపాదించాలనే భారం కలిగి, ఎంతమంది అయితే మీ చేతనంతవరకు సువార్తను ప్రకటించి అనేక ఆత్మలు నరకం నుంచి తప్పిస్తారో, ఆ తప్పించాలనే తపన, ఆ సువార్త భారం ఎంతమందికి అయితే ఉంటుందో అలాంటి గురి కలిగిన వారికి ఆటోమేటిక్గా వారు గెలవగలుగుతారు. అన్ని పరిస్థితుల్లో గెలవగలుగుతారు. దేవుని కృప ద్వారా మనం గెలవగలుగుతాం. దేవుని తోడుంటే మనం గెలవగలుగుతాం. ప్రార్థన ద్వారా అన్ని పరిస్థితులను గెలవగలుగుతాం. దైవజనుల యొక్క ఆలోచన ద్వారా, దైవజనుల యొక్క ప్రార్థనల ద్వారా మనం గెలవగలుగుతాం. దేని బిడ్డలారా, మనం చూసినట్లయితే చురుకుగా మెలకుగా ఉండటం ద్వారా గెలవగలుగుతాం. తర్వాత మనం చూసినట్లయితే గురి కలిగిన వారు గెలవగలుగుతారు. ఈరోజు మనం గెలవాలంటే ఇన్ని కార్యక్రమాలు చేయాలి. ఇన్ని విషయాలు మనం చూస్తే కుటుంబాలలో అన్ని పరిస్థితుల్లో మనం గెలవగలుగుతాం. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితుల్లో గెలవలేకపోతున్నారో దేవుడు మీకు తోడుగా ఉండి ప్రతి పరిస్థితిని మీరు గెలిచి, అనగా ప్రతి పరిస్థితి మీరు బయటకు వచ్చి దేవుడు మీ అందరికీ గొప్ప విజయము అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు వందనాలు. యేసు నామములో ప్రతి ఒక్కరూ ప్రతి పరిస్థితి నుండి గెలిచి విజయమును, సంతోషం ప్రతి ఒక్కరు అనుభవించుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.